మధ్యంతర బెయిల్పై ఉన్న నటుడు అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో తెలియజేశారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 18 మంది మీద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను 11వ నిందితుడిగా చేర్చారు. ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ దీనిపై హైకోర్టును ఆశ్రయించగా 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం అల్లు అర్జునేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ పత్రికా సమావేశం నిర్వహించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు రేవతి మరణం గురించి తనకు మర్నాటి దాకా తెలియదని, ఆ రోజు రాత్రి థియేటర్లో పోలీసులు తన వద్దకు రాలేదు అని బన్నీ చెప్పగా థియేటర్ నుంచి ఆ రోజు రాత్రి ఆయన తాము దగ్గరుండి బయటకు తీసుకువస్తున్న దృశ్యాలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ఈ పరిణామాలు అన్నిటి నేపథ్యంలో ఆయన్ను ఎంతసేపు విచారిస్తారు, ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనే అంశం ఆసక్తికరంగా మారింది. సంధ్యా థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఫిల్మ్ ఛాంబర్ సోమవారం కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరై చర్చించారు. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని, టికెట్ రేట్లు పెంచబోమని అంటే ఎలా అని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పుష్ప 2 నిర్మాతలు నవీన్ ఏర్నేని, రవిశంకర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పరామర్శించారు. ఇక అతడి తండ్రికి 50 లక్షల చెక్కు అందజేశారు. బాలుడికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సినీ హీరో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సోమవారం గాంధీ భవన్లో మెరిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కలిసి మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం అధికార ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదనలకు దారితీస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి మున్షిని కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే దీపాదాస్ మున్షికి ఆయన పరిచయం లేకపోవడంతో అతి కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీ నేతలను కలిసేందుకు వచ్చాను అంటూ ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక చంద్రశేఖర్ రెడ్డి దీపాదాస్ మున్షిని కలిసినప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పత్రికా సమావేశంలో ఉన్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చి వెళ్లిపోయారు అని తెలుసుకున్న ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని, ఆయన వచ్చినప్పుడు మీడియా సమావేశంలో ఉన్నానని, దీంతో ఆయన దీపాదాస్ మున్షిని కలిశారని చెప్పారు. ఆమెతో చంద్రశేఖర్ రెడ్డికి పరిచయం లేకపోవడంతో తొందరగా మాట్లాడి వెళ్లిపోయారు అని తెలిపారు. చంద్రశేఖర్ కు తాను ఫోన్ చేశానని 1-2 రోజుల్లో కూర్చుని మాట్లాడదామని చెప్పారు అని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కించపరిచేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంబేద్కర్ సమ్మాన్ సప్తాహ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తెలియజేశారు. ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయా జిల్లాల కలెక్టర్లను కలవాలని, కేంద్ర మంత్రివర్గం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ వినతి పత్రం ఇవ్వాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. సోమవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి ఆమె మాట్లాడారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి, ఇతర అంశాలపై బీజేపీని ప్రశ్నించినప్పుడల్లా దాన్ని పక్కదారి పట్టించడానికి బీజేపీ నేతలు ఇలాంటి విషయాలను తెరపైకి తీసుకువస్తున్నారని అన్నారు. అంబేద్కర్ సమ్మాన్ సప్తాహ్లో భాగంగా ఇవాళ హైదరాబాద్ కలెక్టర్కు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వినతి పత్రాన్ని అందజేయనున్నారు. ముందుగా వారు ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి లగ్డీ కపూర్లోని హైదరాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తారు. ఇందులో మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ నేతలు పాల్గొననున్నారు. నామినేటెడ్ పోస్టులో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని, దీనికి కూడా చట్టబద్దత ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు.
తాడేపల్లిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 24% తగ్గిపోయాయి. దీంతో వారు 16,500 పదవులకు దూరమయ్యారని గుర్తు చేశారు. వాటిని పునరుద్దరించేందుకు ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలపై అధికారులతో ఆయన చర్చించారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ చేసిన సూచనలను అధికారులు వివరించారు. మరికొంత కసరత్తు తర్వాత సాంకేతిక న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని సీఎం సూచించారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనపైన కూడా సీఎం సమీక్షించారు. ఉమ్మడి జిల్లాలో 13 బీసీ భవనాల నిర్మాణాలకు 2016-17లో నాటి టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి 5 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. వీటిలో 3 నిర్మాణంలో ఉన్నాయి. వ్యయం పెరిగిన నేపథ్యంలో ఒక్కో బీసీ భవన్ కు 10 కోట్లు కేటాయించాలని బీసీ నేతలు కోరుతున్నారని అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 3 బీసీ భవనాలను త్వరగా పూర్తి చేయాలని, మిగిలిన భవనాల నిర్మాణానికి ఇతర జిల్లాలో భూసేకరణ పూర్తి చేయాలని సీఎం సూచించారు. ప్రతి సామాజిక వర్గానికి కోఆపరేటివ్ ఫైనాన్స్ ఏర్పాటు చేసి ఆయా వర్గాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలి అన్నారు. ప్రతి సామాజిక వర్గంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లు ఎంతో కొంత సాయం చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించి ఆర్థికంగా ఆయా సామాజిక వర్గాల్లో ఉన్న పేదలను పైకి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలి అని చెప్పారు. త్వరలో ఎన్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలి అన్నారు. 26 జిల్లాలు 104 బీసీ హాస్టల్లో పైలట్ ప్రాజెక్టులుగా దీన్ని అమలు చేయనున్నారు. ఏపీలో సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు రహదారులను పూర్తి నాణ్యతతో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. కృష్ణా జిల్లాలో కంకిపాడు, రొయ్యూరు, గొడవర్రు వరకు 3.75 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న రహదారి పనులు, గోశాలలో 33 లక్షలతో రోడ్ల మరమ్మతులు, ఇక డ్రైన్ పనులు, గుడివాడ మండలం కొత్త చౌటుపల్లిలోని మలయపాలెం హెడ్ వాటర్ వర్క్స్ ను సోమవారం ఆయన పరిశీలించారు. కంకిపాడు, గొడవర్రు రహదారిని ఎన్ని లేయర్లలో ఎంత మందంతో నిర్మిస్తున్నారో రోడ్డును తవ్వించి మరీ చూశారు. పనుల్లో నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్రాంతిలోగా రహదారి పనులు పూర్తి చేయాలి అన్నారు. గత 15 ఏళ్లుగా ఈ రహదారిని అభివృద్ధి చేయలేదని, ఇంతకాలానికి పనులు చేస్తున్నారు అంటూ గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. చేసిన పని 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలి అనేది తమ అభిమతమని పవన్ అన్నారు. అనంతరం మల్లాయపాలెంలోని హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఫిల్టర్ బెడ్ల పనితీరు, నీటిని శుద్ధి చేసే విధానాలను పరిశీలించారు. రక్షిత మంచినీటి నమూనాలను పరిశీలించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడిన అరబిందో సంస్థ చిక్కుల్లో పడింది. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో లాగేసుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో డైరెక్టర్లు ఆర్ ఇన్ఫ్రా సంస్థకు తాజాగా లేఖలు రాసింది. వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడి 2021లో కేవీ రావు నుంచి 41.12% వాటాలు లాక్కున్నారని, ఇక దానిపై వచ్చిన లాభాలు, డివిడెండ్లు పంచుకోవడానికి వీల్లేదని ఆ లేఖలో హెచ్చరించింది. అలా పంచుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యనార్ ఆ లేఖలో స్పష్టం చేశారు. డివిడెండ్ కింద 102 కోట్ల రూపాయలు 4 ఏళ్లలో తీసుకున్నారు. ఇక ఆపేయండి అని తేల్చి చెప్పారు. కేవీ రావు నుంచి యాజమాన్య హక్కులు లాక్కున్న దానిపై మేం విచారణ జరుపుతున్నామని సిఐడి రాసిన లేఖలో ఉన్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి ఆ రోజు మీరు అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారని, అధికారం ఉందని ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం ఉంది. దానిపై విచారణ జరుపుతున్నామని, పూర్తి హక్కులు ఉన్న కేవీ రావును బెదిరించినట్లు ఆయన చెబుతున్న అంశాలపై సమాచారం సేకరిస్తున్నామని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒక్క అడుగు ముందుకేసినా చట్టపరమైన చర్యలు తప్పవు. ఇప్పటి వరకు కూడా పూర్తి హక్కులు తనకే ఉన్నట్లు కేవీ రావు ఆధారాలు సమర్పించారని లేఖలో ప్రస్తావించారు. లావాదేవీలు అన్ని ఆపేయండి అని సిఐడి రాసిన లేఖలో వివరించినట్లు తెలిసింది. అరబిందో డైరెక్టర్లను త్వరలో విచారిస్తామని సిఐడి తెలిపింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యనార్ లేఖ రాశారు. అరబిందో డైరెక్టర్లను పిలిచి విచారించబోతున్న సిఐడి అధికారులు తమకు లభించే ఆధారాలను బట్టి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించబోతున్నారు. ఇక జగన్ ప్రభుత్వంలో భయపెట్టి బెదిరించి కాకినాడ పోర్టు సెజ్లు లాగేసుకోవడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. సొంతిల్లు ప్రతి పేదవాడి కల. రాను రాను నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటంతో పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అందరికీ ఇల్లు కింద రాష్ట్రానికి దాదాపు 7 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 3.19 లక్షల ఇళ్లు పట్టణ పేదలకు నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. 2014-19 మధ్యకాలంలో ఇళ్ల నిర్మాణాలు కొలికి వచ్చాయి. స్వల్ప పనులు తప్ప దాదాపు పూర్తయ్యాయి. అయితే 2019
2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడడం పేదలకు శాపంగా మారింది. టిట్కో ఇళ్లు పంపిణీ చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది అనే రాజకీయ దురుద్దేశంతో నిర్మాణాలను ఆపివేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో పెట్టింది. 3 ఏళ్ల పాటు వాటి గురించి పట్టించుకోలేదు. ఇళ్లు పూర్తి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారులు మొరపెట్టుకుంటున్నా వినలేదు. అయితే ఎన్నికల ముందు టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని జగన్ సర్కార్ ఉత్తుత్తి హడావిడి చేసింది. అది కూడా పేరుకు అతి కొద్ది నిర్మాణాలు పూర్తి చేసింది. వాటికి వైసీపీ రంగులేసి వదిలేసింది. తాగునీరు, రోడ్లు వంటి కనీస వసతులు కూడా కల్పించలేదు. దీంతో ఆ ఇళ్లలో లబ్ధిదారులు ఉండలేని పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో చాలా వరకు టిట్కో ఇళ్ల సముదాయాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా ప్రాంతాల్లో ముళ్ల పొదలు పెరిగిపోయాయి. ఇక అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో లబ్ధిదారులు ఆశలు మళ్లీ చిగురించాయి. ఇప్పటికైనా టిట్కో ఇళ్లు పూర్తి చేసి తమకు అప్పగించాలని కోరుతున్నారు. దీంతో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చయింది. కార్పొరేషన్ వేదికపై మేయర్ సురేష్ బాబు పక్కనే సీటు కేటాయించాలంటూ ఎమ్మెల్యే మాధవి, ఆమె మద్దతుదారులైన కార్పొరేటర్లు నిరసనకు దిగారు. గత భేటీ మాదిరిగా ఈసారి కూడా వేదికపై మేయర్ కూర్చి మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో కడప ఎమ్మెల్యే ఆర్ మాధవి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తొలుత తన కుర్చీ కథ తేల్చిన తర్వాతే సమావేశం మొదలు పెట్టాలి అని పట్టుబట్టారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 8 మంది కార్పొరేటర్లు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. మేయర్ కు మద్దతుగా వైసీపీ కార్పొరేటర్లు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా కార్పొరేటర్లు అప్పుడు అలా ఇప్పుడు ఇలా, మహిళలంటే చిన్నచూప అనే ప్లగార్డులను ప్రదర్శించారు. మాధవికి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లు ముక్కెర సుబ్బారెడ్డి, మానస నాగేంద్ర, ఏ లక్ష్మీదేవి, కె సూర్యనారాయణ, జఫ్రుల్లా, చల్లా స్వప్న, కష్టం మీద అరుణలను మేయర్ సస్పెండ్ చేశారు. ఇక సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి 3 గంటలకు మేయర్ కార్పొరేటర్లు వచ్చారు. అప్పటికే వేదికపై నిలబడి ఉన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మేయర్ కార్పొరేటర్లకేమో చికెన్ ముక్కలు, బిర్యానీ, పోలీసులకు పాత్రికేయులకు పప్పన్నం పెడతారా అని మండిపడ్డారు. చివరకు ఎజెండాలో పొందుపరిచిన 52 అంశాలకు కార్పొరేటర్లంతా ఏకగ్రీవంగా ఆమోదించారు అంటూ తీర్మానం చేసి మేయర్ సమావేశం ముగించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ ముఖ్య నేతలు కేడర్ షాక్ ఇస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేయాలంటూ జగన్ ఇచ్చిన పిలుపుపై ఆ పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. తాము రాలేం అని తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే నెల 3వ తేదీలోపు ఫీజు రియంబర్స్మెంట్, అమ్మకు వందనం పథకాలు అమలు కోరుతూ ధర్నాలు చేయాలి అన్న అధినేత ఆదేశాన్ని సీరియస్ గా ఎవరు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి కనీసం ఏడాదైనా కాకుండానే వ్యతిరేక ఆందోళనలు ఎలా చేస్తామంటూ క్యాడర్ అధినాయకత్వాన్ని నిలదీస్తోంది. అసలేం జరిగింది అంటే చంద్రబాబు హయాం అంతా విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు అంటూ 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బాదుడు కాస్త బేదుడుగా మారిపోవడంతో జనం బెబ్బేలెత్తిపోయారు. అయితే ఎన్నికలకు ముందు కూటమి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ హామీ ఇచ్చినందున వైసీపీ హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాల్సిందేనని పట్టుపట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్తోనే జనంలోకి వెళ్లాలని ముఖ్య నేతలకు పిలుపునిచ్చారు. అయితే జనం దగ్గరకు వెళితే రాగల పరిణామాలను తలుచుకుని వైసీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు గురవుతున్నారు. అవి వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రతిపాదించిన విద్యుత్ ఛార్జీలే కదా, జనం అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని మల్లగుల్లాలు పడుతున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకట శేషయ్యపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భర్త మరణంతో ఒంటరి అయిన మహిళకు ఆయన మాయమాటలు చెప్పారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో సోమవారం సాయంత్రం వెంకట శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మండల కేంద్రమైన వెంకటాచలం పంచాయతీ దొడ్డరాజుపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైన్ మెన్ గా ఉద్యోగం చేసేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొన్నేళ్ల కిందట ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఇప్పిస్తానంటూ లైన్ మెన్ భార్యకు వెంకట శేషయ్య నమ్మబలికి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వెంకటాచలం స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు నిన్న రాత్రి 2 న్యాయవాదులు, భారీ అనుచర గణంతో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉన్నారు.
మైనార్టీ వర్గాలకు తానెప్పుడు అండగా ఉంటానని, వారి సంక్షేమం భద్రతకు ప్రాధాన్యమిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లు జరిగిన చెడును ఆలోచించి మళ్లీ అది జరగకుండా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అన్నారు. పేదల పట్ల, ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు అని, మళ్లీ మంచి రోజులు వచ్చాయి అని, మీ అందరికీ అనుక్షణం అండగా ఉంటామన్నారు. ఇక ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిన్న విజయవాడ A1 కన్వెన్షన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లోక రక్షకుడైన ప్రభువు కరుణ కటాక్షాలు ఉండాలి అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అని చంద్రబాబు అన్నారు. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రైస్తవం అన్నారు. నమ్మిన వారి కోసం బలిదానాలకు సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఉత్తేజంగా తెలుసుకోవాలి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తానెప్పుడొచ్చినా స్ఫూర్తిదాయక సందేశాన్ని పొందుతూ ఉంటాను అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అన్న దానిపై ముందుకు వెళ్తుంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను అని 3 సార్లు కష్టం అనిపించలేదు అన్నారు. కానీ ఇప్పుడు చాలా కష్టం అనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధేస్తుంది అన్నారు. ఈ 6 నెలల నుంచి రాత్రింపవళ్లు ఆలోచిస్తున్నా, పట్టుదలతో ప్రయత్నిస్తున్నా దారి దొరకడం లేదంటే 5 ఏళ్లు ఎంత విధ్వంసం జరిగిందో ఆలోచించాలి అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పాస్టర్లకు పెట్టిన గౌరవ వేతనాన్ని చెల్లించాలని సంతకం చేశాను అన్నారు. క్రైస్తవ మిషనరీల కోసం ప్రాపర్టీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని, చర్చిల నిర్మాణం, పునర్నిర్మాణం కోసం ప్రతిపాదనలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో సాధ్యమైనంత మేరకు పూర్తి చేస్తామని అన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఒకదాని వెనుక మరొకటి వెంటనే వస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 2 అల్పపీడనాలు వాయుగుండాలు రాగా మూడోది 5 రోజుల నుంచి బంగాళాఖాతంలో అటు తిరుగుతూ ఇటు తిరిగి చెన్నై శ్రీహరికోటలోకి సమాంతరంగా సముద్రంలో కొనసాగుతోంది. దీని వెనుక 3-4 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనించి మంగళవారానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా రానుంది అని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. దీని ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. తొలి ఏడాది పాలనలో రుణమాఫీ పథకం అమలుకు పూర్తి ప్రాధాన్యమిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2వ ఏడాదిలో రైతులకు సంబంధించిన ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. సంక్రాంతి పండుగకు రైతు భరోసా, యాంత్రీకరణ పథకాలను రైతుల ముంగిట్లోకి తీసుకొస్తుంది. రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు పంపిణీ చేసే పథకాన్ని కూడా సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చించిన అంశాలతో పాటు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కొన్ని కొత్త సంక్షేమ పథకాలు కూడా సంక్రాంతి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక మొదటి సంవత్సరం వ్యవసాయ రంగంలో కీలకమైన రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. 4 విడతల్లో 25.36 లక్షల మంది రైతులకు 20,617 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో పాటు ఏడాదిలో ఒక విడత రైతు బంధు నిధులు కూడా విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం 2023-24 సంవత్సరంలో ఒక పంటకు రైతు బంధు ఇచ్చి రెండో పంటకు ఎగ్గొట్టిందని, తాము తొలి విడత ఏడాదిలో ఒక పంటకు పాత లెక్క ప్రకారం ఎకరానికి 5,000 చొప్పున 7,500 కోట్లు రైతు బంధు ఇచ్చామని రేవంత్ సర్కార్ తెలిపింది. ఇక రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసి రెండో పంటకు ఎకరానికి 7,500 చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించింది. రైతు భరోసా పథకాన్ని సంక్రాంతికి అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ప్రకటించారు. శాసనసభ, శాసన మండలిలో ఇటీవల రైతు భరోసాపై చర్చ కూడా పెట్టారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 1-2 సార్లు ఉపసంఘం భేటీ నిర్వహించి తుది నివేదిక ఇవ్వనుంది. అనంతరం దానిపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి ఆమోదించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో నిన్న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుబాటు అంశంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావు, అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు హరిరామ్, శ్రీధర్, మేఘా నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి, L&T సంస్థలకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్తో సహా ఇతరులు కారణమని పేర్కొంటూ నాగవల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి మొదట మెజిస్ట్రేట్ కోర్టులో
ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఇక తమకు పరిధి లేదని పేర్కొంటూ మేజిస్ట్రేట్ కోర్టు సదరు పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఆయన జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివిజన్ పిటిషన్లోని భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్తో సహా ఇతరులకు నోటీసులు జారీ చేసింది. అయితే రివిజన్ పిటిషన్ స్వీకరించే అధికార పరిధి భూపాలపల్లి జిల్లా కోర్టుకు లేదని దాన్ని కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసుతో పాటు జూలై 10న ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. కేసీఆర్, హరీష్ల పిటిషన్ త్వరలో హైకోర్టు సింగిల్ జడ్జి ఎదుట విచారణకు రానుంది. వ్యవసాయం, సంక్షేమ రంగాలకు త్వరలో పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయనున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. విస్తృతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ చూస్తారని సోమవారం రాజ్భవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తెలియజేశారు. రైతులకు రైతు భరోసా ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం రానున్న రోజుల్లో వేల కోట్ల రూపాయలు విడుదల చేయనుంది అని తెలియజేశారు. ప్రభుత్వ సబ్సిడీ, మ్యాచింగ్ గ్రాంట్ పథకాలకు బ్యాంకర్లు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చేందుకు తెలంగాణ రైజింగ్ కోణంలో ఆలోచించి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి అన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలని, రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వకపోతే ప్రయోజనం ఉండదని భట్టి తెలియజేశారు. ప్రభుత్వం 2 నెలల వ్యవధిలోనే 21,000 కోట్ల రుణమాఫీ నిధులను బ్యాంకులకు అందజేసిందని, ఈ దృష్ట్యా పంట రుణాలను కూడా లక్ష్యం మేర పూర్తి చేస్తే బాగుంటుందని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అన్నది ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలియజేశారు. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలియజేశారు. గ్రీన్ పవర్ ఉత్పత్తికి బ్యాంకర్లు పెట్టుబడులు సమకూర్చాలి అని అన్నారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లు, భూములను వేలం వేసేందుకు రంగం సిద్దమైంది. వేలం వేసేందుకు గృహ నిర్మాణ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటి వేలం ద్వారా 1,500 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కొన్ని ఇళ్లు అసంపూర్తిగా వివిధ దశల్లో ఉన్నాయి. పలు జిల్లాలో భూములు కూడా ఉన్నాయి. వివిధ దశల్లో ఉన్న ఇళ్లను వేలం వేయాలంటే ఏ పద్ధతి అనుసరించాలి, ధర ఎంత నిర్ణయించాలి అని దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఫ్లాట్లు, భూముల ధరలను నిర్ణయించేందుకు ఇప్పటికే కమిటీలు వేశారు. వాటి నుంచి నివేదికలు వస్తాయి. ఇక 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇళ్ల నిర్మాణంతో పాటు ప్లాట్ల విక్రయాలను చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల పరిధిలోనూ భూములను సేకరించి కార్పొరేషన్ కు బదలాయించారు. కొన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టారు. కొన్ని చోట్ల భూములు అలాగే ఉండిపోయాయి. హౌసింగ్ బోర్డు బకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లో వాటిని వసూలు చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ సమీక్షించనున్నారు. రాజీవ్ స్వగృహ పరిధిలోని ఇళ్లు, భూములు వేలం, హౌసింగ్ బోర్డు బకాయిల వసూళ్లకు సంబంధించి అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వార్తల కవరేజీ కోసం వెళ్లిన తనపై మోహన్ బాబు దాడి చేశారని పేర్కొంటూ జర్నలిస్ట్ రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఇక మోహన్ బాబు తరపున న్యాయవాది వాదిస్తూ 78 ఏళ్ల వయసులో మోహన్ బాబు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. ఇరు వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు కావడంతో డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసే అవకాశం లేదు. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప మార్గం లేదు. మోహన్ బాబు ఈ నెల 24 లోపు పోలీసుల ముందు హాజరు కావాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టులో ప్రయత్నం చేసిన అనంతరం మోహన్ బాబు పోలీసుల ముందు హాజరవుతారని భావిస్తున్నారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన వివాదం మరో మలుపు తిరిగింది. తన అన్న విష్ణు, ఆయన అనుచరుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటూ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 7 పేజీల లేఖను పహాడీ షరీఫ్ పోలీసులకు అందజేశారు. కుటుంబంలో గొడవలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ వివరంగా రాసి కొన్ని సీసీటీవీ ఫుటేజీలను, ఇతర టెక్నికల్ ఆధారాలను పోలీసులకు సమర్పించడంతో పాటు ఫిర్యాదు లేఖను విడుదల చేశారు. ఈ లేఖలు మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయి,
అవుతున్నట్లు, విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని మనోజ్ తెలియజేశారు. దాంతో ఈ ఏడాది సెప్టెంబర్ 11న యూనివర్సిటీ బాధ్యతలు చూస్తున్న వినయ్ మహేశ్వరిని ఆ అక్రమాలపై నిలదీశానని పేర్కొన్నారు. అయితే ఆయన తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని, వివిధ ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. అనంతరం సెప్టెంబర్ 13న మా నాన్న మోహన్ బాబు ఫోన్ నుంచి విష్ణు, వినయ్ తప్పుడు మెసేజ్ పంపారు. ఆస్తి కోసం గొడవ పెట్టుకుంటున్నావా అంటూ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మెసేజ్ చేసి తనను దోషిలా నిలబెట్టారు అని లేఖలో మనోజ్ వివరించారు. దేశంలోనే సైబర్ నేరాల్లో టాప్ 5లో ఉన్న తెలంగాణలో బాధితులు ఈ ఏడాది ఏకంగా 1866.9 కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. రికవరీలు మాత్రం పట్టుమని 10% కూడా లేకుండా 176.71 కోట్లకు పరిమితం కావడం గమనార్హం. 244.56 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రీజ్ చేశారు. ఈ ఏడాది సైబర్ నేరాలపై మొత్తం 1,14,174 ఫిర్యాదులు అందినట్లు సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ తెలియజేశారు. గత ఏడాది ఈ సంఖ్య 91,652గా ఉన్నట్లు చెప్పారు. ఇక తెలంగాణ సైబర్ నేరాల వార్షిక నివేదికను ఆమె విడుదల చేశారు. గత ఏడాదిలో పోలిస్తే ఈసారి సైబర్ నేరాల పెరుగుదల 18% పెరిగినట్లు స్పష్టం చేశారు. రోజుకు సగటున 316 మంది బాధితులు 5.4 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నారు అని నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది సైబర్ నేరాల్లో అత్యధికంగా షేర్ మార్కెట్ మోసాలు ఉన్నాయని, ఆ తర్వాతి స్థానాల్లో పార్ట్ టైం ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ కస్టమర్ కేర్ సర్వీసులు, క్రెడిట్ కార్డు మోసాలు నమోదైనట్లు శిఖా గోయల్ వివరించారు. సైబర్ నేరాల బాధితుల్లో అధికంగా అక్షరాస్యులు, ప్రైవేటు ఉద్యోగులే ఉంటున్నారని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది నమోదైన మొత్తం కేసుల్లో 56% మంది బాధితులు ప్రైవేటు ఉద్యోగులే ఉన్నారు. వీరిలో చిరుద్యోగులు మొదలు సాఫ్ట్వేర్ నిపుణుల దాకా ఉన్నారు. మిగతా బాధితుల్లో స్వయం ఉపాధిలో ఉన్నవారు 10% మంది ఉండగా, వ్యాపారులు 9%, విద్యార్థులు 9%, ప్రభుత్వ ఉద్యోగులు 5%, గృహిణులు 5%, ఇతరులు 6% ఉన్నట్లు సిఎస్బి నివేదిక చెబుతోంది. ఇక నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే రికవరీలు పెరిగే అవకాశం ఉంటాయని, ఈ ఏడాది 186 మంది సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశామని శిఖా గోయల్ వివరించారు. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్యామ్ బెనగల్ కుటుంబీకులు ధృవీకరించారు. 1934 హైదరాబాద్ సంస్థానంలో శ్యామ్ బెనగల్ జన్మించారు. కొంకణి మాట్లాడే చిత్రపూర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇక శ్యామ్ బెనగల్ కు సినిమాల పట్ల ఆసక్తి కలగడానికి తండ్రి కారణం. తన తండ్రి ఇచ్చిన కెమెరాతో 12 ఏళ్ల వయసులోనే శ్యామ్ బెనగల్ తన మొదటి చిత్రాన్ని రూపొందించారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో అనేక సినిమాలు తెరకెక్కించారు. అంకుర్, భూమిక, నిశాంత్, కలుగ్, మంథన్ వంటి సినిమాలకు డైరెక్షన్ చేశారు. దీంతో శ్యామ్ బెనగల్ ను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీతో, 1991లో పద్మభూషణ్తో సత్కరించింది. 8 సార్లు జాతీయ అవార్డులు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. శ్యామ్ బెనగల్ 10 రోజుల క్రితం డిసెంబర్ 14న తన 90వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ కోరింది. ఇందుకోసం భారత్ను దౌత్య మార్గంలో సంప్రదించినట్లు తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. న్యాయ ప్రక్రియలో భాగంగా విచారించేందుకు ఆమెను తిరిగి తీసుకురావాలని బంగ్లాదేశ్ కోరుకుంటుంది అని ఇదే విషయంపై భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాశామని విదేశీ వ్యవహారాల సలహాదారుడు తౌహీద్ హుసేన్ తెలియజేశారు. మరోవైపు బంగ్లా హోంశాఖ కూడా హసీనాను రప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని విదేశాంగ శాఖకు లేఖ రాశామని, ఈ ప్రక్రియ కొనసాగుతోంది అని హోంశాఖ సలహాదారు జహంగీర్ ఆలం వెల్లడించారు. వ్యక్తుల అప్పగింతకు సంబంధించి భారత్, బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం ఉందని, దీని ప్రకారం హసీనాను స్వదేశానికి తిరిగి తీసుకురావచ్చు అని చెప్పారు. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 5న దేశం విడిన షేక్ హసీనా భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్న అతడి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హసీనాతో పాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేర ఆరోపణలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ చేసింది. షేక్ హసీనాను అప్పగించాలి అంటూ బంగ్లాదేశ్ లేఖ రాసిన విషయాన్ని భారత్ ధృవీకరించింది. అయితే తదుపరి దీనిపై మాట్లాడేందుకు నిరాకరించింది. షేక్ హసీనా అప్పగింతకు సంబంధించి బంగ్లాదేశ్ హై కమిషన్ నుంచి లేఖ అందింది. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేము అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయి ఒక్కటయ్యారు. ఆదివారం ఉదయపూర్లోని ఓ దీవిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పూర్తి శాస్త్రబద్ధంగా పెళ్లి తంతును నిర్వహించారు. పండితుల వేద మంత్రాల నడుమ రాత్రి
11:20 సమయంలో సింధు మెడలో దత్త 3 ముళ్లు వేశాడు. ఇక కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిపి సుమారు 140 మంది ముఖ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగుదనంతో పాటు రాజస్థాన్ రాచరిక సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్ నాథ్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రముఖ వైద్యుడు గురువా రెడ్డి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక ఇవాళ రాత్రి హైదరాబాద్ లో వివాహ రిసెప్షన్ జరగనుంది. అన్ని విభాగాల్లో రాణిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండో సిరీస్పై దృష్టి సారించింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో వెస్టిండీస్పై 211 పరుగుల భారీ తేడాతో నెగ్గిన హర్మన్ ప్రీత్ బృందం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరు జట్ల మధ్య కీలక రెండో మ్యాచ్ జరగనుంది. ఇందులో నెగ్గితే భారత్కు సిరీస్ దక్కుతుంది. ఇప్పటికే 3 టీ20ల సిరీస్ను భారత్ ఖాతాలో వేసుకుంది. వచ్చే ఏడాది స్వదేశంలోనే వరల్డ్ కప్ ఉండడంతో ప్రతి మ్యాచ్ భారత్కు సన్నాహంగా మారనుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకతో పాటు బ్యాటింగ్ విభాగం సత్తా చాటుతుంది. ప్రత్యర్థి బ్యాటర్లను కుదురుకోనీయకుండా పేసర్ వేణుకా సింగ్తో కూడిన భారత బౌలింగ్ దళం చెలరేగుతోంది. ఇక ఆరంభ వన్డేలో చెత్త ఆట తీరుతో మూల్యం చెల్లించుకున్న విండీస్కు ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్పై ఆశలు ఉంటాయి.